వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కొడవలూరు మండలం గండవరం దర్గా సంఘం హరిజనవాడ వద్ద దళితులకు సంబంధించిన శ్మశానం ఆక్రమణ చేస్తున్నారని స్థానిక దళితులు ఆందోళన చేశారు. శ్మశానం స్థలాన్ని ఆనుకొని ఉన్న పొలాలకు సంబంధించిన వారు కొంచెంగా శ్మశాన స్థలానికి సంబంధించిన మట్టిని యంత్రాల ద్వారా తరలించి శ్మశానాన్ని ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి పొలాన్ని ఆనుకొని ఉన్న శ్మశానాన్ని సర్వే చేసి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి శ్మశానం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక దళితులు కోరుతున్నారు. మాది గండవరం దర్గా హరిజనవాడ గ్రామం. ఇది మాకు సంబంధించినటువంటి శ్మశానం అండి. అయితే ఇది మాకు సంబంధించినటువంటి ఇక్కడ పక్కన రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు అనేటువంటి రెడ్డి గారు వచ్చేసి ఇతని పొలం, వాళ్ళ పొలం ఇది. వాళ్ళ పొలంలో ఏంటంటే అక్రమంగా తవ్వకాలు జరిపేసి మాకు తెలియకుండా మా శ్మశానాన్ని ఆక్రమించేస్తున్నారు. ఇలా మేము చెప్పాము, నిన్న రెవెన్యూ అధికారులకు కూడా చెప్పాము ఈరోజు. అయితే వాళ్ళకి జేసీబీని 2 ట్రాక్టర్లు కూడా అప్పగించాము, కానీ వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, వాటిని వదిలేశారు. ఇది దయచేసి అధికారులు స్పందించి గౌరవనీయులు ప్రశాంతమ్మ గారు, ఎమ్మెల్యే గారు, కోవూరు నియోజకవర్గం మాకు ప్రహరీ సర్వే జరిపించి ఇలా వాళ్ళ పొలం వాళ్ళకి, మా శ్మశాన వాటికి మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. సంబంధించినటువంటి ఈ శ్మశానంకి ఏంటంటే కొంచెం హద్దులు ఏర్పాటు చేయగలిగి ఆ ప్రహరీ గోడ మాకు కట్టించేవలసిందిగా కోరుతున్నాం ప్రశాంతమ్మ గారు. ఏం జరిగిందంటే ఆయన కుంకులోరి పెట్టేది అంతా లేవదీసి వేస్తున్నాడు. లేవదీసి తాటి పొందలతో కూడా ఇంటికి తోలుకున్నాడు. ఆయన పేరు దామోదర్ రెడ్డి. ఇక్కడే నల్లది గల్లది ఇల్లు గండవారం. ఇక్కడనే ఉన్న సంఘం కానీ ఇల్లు తోలేశాడు. అడిగితే అదేమంటే తోలేసుకున్నా, ఇంకా తోలుకుంటాను. మీరు ఏమైనా చేసుకోపోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే సమాధానం వచ్చింది. ఇక్కడి నుంచి మీ ఊరికి చెప్పుకోగలుగుతాం, ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకోవాలి. ఇంకా ఎమ్మెల్యే గారి కాడికి పోయి ఎమ్మెల్యే గారికి చెప్తానన్నా కానీ అతనేమన్నాడు, ఊరికైనా చెప్పుకోండి, మీ తాతల ముత్తాతల కానీ మేము బాట ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్తారు. ఆయా మీరు బాట ఇచ్చారు, మీ బాట కావాలంటే సిమెంట్ రోడ్ వేసి ఉంది, దాన్ని తవ్వు చేసుకోండి. మా శ్మశానం అయితే తవ్వేదానికి లేదు. ఆ శ్మశానాన్ని మేము చాలా అమృతంగా చూసుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి మాకు పహరీ కూడా కట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా పహరీ కూడా కట్టిస్తే లేకుండా సర్వే చేయించుకొని ప్రశాంతమ్మని వేడుకుంటున్నాము. అధికారులకు ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము. పోయేసి ఎంఆర్ఓ గారు శనివారం లోపల సర్వే గారు పంపిస్తాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.